శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క రాశిఫలం ఎలా ఉందో అక్టోబర్ నెలలో చూద్దాం. ముందుగా వాటి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే, 1వ ఇంట్లో శుక్రుడు కేతు, 2వ ఇంట్లో బుధుడు రవి, 3వ ఇంట్లో కుజుడు, 7వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో శని, 12వ ఇంట్లో గురుడు. వీటి గ్రహస్థితి ఇలా ఉండటం వలన కొంచెం ఈ నెల కొంచెం ఇబ్బంది అనేది చెప్పొచ్చండి. ఎలాగంటే ముందుగా వాళ్ళు ధన నష్టం అనేది బాగా ఫేస్ చేస్తారు. అంటే మనం ఏదైనా సరే కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టడం చాలా మంచిదండి ఈ నెలలో. అట్లానే బాధలు భయం ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. టెన్షన్స్ ఎక్కువ ఉండటం, ఆబ్వియస్లీ డబ్బులు పోతున్నాయి అనుకుంటే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదండి, కొంచెం చూసుకోవాలి. అట్లానే బంధు విరోధం, ఇన్ని గొడవల్లో ఇదొకటి అన్నట్టు ఈ బంధువులతో కూడా మనం ఆబ్వియస్లీ ఎక్కువగా గొడవ పడే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వాళ్ళు మనం ఏదైనా రియాక్ట్ అయ్యే ముందు పేషెన్సీగా ఉంటే చాలా మంచిదండి. తర్వాత వృధా ప్రయాస, అంటే మనం ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు దానికి అదేమంటారు ఎక్కువగా అడ్డుపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు వెనకాలకి వేయకుండా జరిగేది జరుగుతుందని ముందుకు వెళ్ళిపోవటమే. అట్లానే ఇతరులతో గొడవ పడటం. సో ఆబ్వియస్లీ ఇవన్నీ చూసుకుంటే కొంచెం బాగోలేదనే చెప్పొచ్చండి. అట్లా అని నిరాశపడకండి. నేను చెప్పే ఈ మంత్రాలు చదవటం వలన కొంచెంలో కొంచెం పీస్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం హ్రీం గృని సూర్య ఆదిత్యో అని మనం ఒక సూర్య భగవాను అట్లనే శివుడిని ప్రార్థిస్తే మనం ఈ ఆకంఠంగా ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడొచ్చండి. స్వస్తి.